ఎవరి మీదో ద్వేషం. ఎవరి మీద ద్వేషం? చంద్రబాబును ఓడించిన ప్రజల మీద ద్వేషం, రాష్ట్రం మీద ద్వేషం, జగన్ మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం, కేసీఆర్ మీద ద్వేషం, అందరి మీద ద్వేషమే. ఈ ద్వేషంతో ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని నిత్యం తప్పుదోవ పట్టించేటువంటి వార్తల్లో ఇదొకటి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నష్టాలలో ఉంది. ఇది ఓపెన్ సీక్రెటే కదా. 2,500 కోట్ల ఏడాది కూడా నష్టం వచ్చింది కదా. దానికి పరిష్కారం కిందన చూపించినటువంటిది, అందులో ఏదైతే 3వ పొయ్య అది కూడా వెలిగిస్తే దాంతో ఐరన్ ఉత్పత్తి జరిగితే ప్రయోజనం పొందుతుంది. దానికి అందరికీ తెలిసిన రహస్యమే కదా. ఇంతకాలం ఎవడూ ముందుకు రాలేదు. ఇప్పుడు జిందాల్ స్టీల్ వాడు ముందుకు వచ్చాడు. వాడు విశాఖ స్టీల్ ప్లాంట్తో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ థర్డ్ ఫర్నేస్ని ఓపెన్ చేసి పని చేయించుకునేటట్టు. దాని ప్రొడక్షన్ అంతా వాడే తీసుకుపోతాడు. సింపుల్. దానికి అయ్యే కాస్ట్ ఇస్తాడు. తద్వారా వీళ్ళకి రాబడి ఉంటుంది. అదే కదా ఇంతకుముందు ప్రపోజల్ కూడా. ఆయన పేరేంటి, మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పింది కూడా, జనాలందరం డబ్బులు కట్టేసి చేద్దామని కూడా చెప్పారు కదా. కానీ ఆశించినంత అవ్వలేదు కదా. ఇప్పుడు జిందాల్ ముందుకు వస్తే దాని మీద విషం చిమ్ముతా ఆంధ్రజ్యోతి ఓ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఈనాడు అయితే చిన్న వార్త కింద లోపల పేజీలో ఒక ముక్క కిందకు తోసేసింది. 11వ పేజీలో విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాక్ ఫర్నెస్ 3ని పునఃప్రారంభించడం కీలక మలుపని ఉక్కు సీఎండీ అతుల్ భట్ అన్నారు. కార్మిక సంఘాలతో ఉక్కు ప్రధాన పరిపాలనా భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో సీఎండీ మాట్లాడారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్తో విశాఖ ఉక్కు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ నెల 30న BF3ని ప్రారంభిస్తామన్నారు. నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు, వర్కింగ్ క్యాపిటల్ మద్దతుకి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. దీన్ని మళ్ళీ ఉద్యోగ సంఘాలు ఇవన్నీ రెచ్చగొట్టి ఆపిచ్చేటువంటి ప్రయత్నం. అంటే అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు. అది బాగు చేస్తుంటే బాగుపడనియ్యరు. మళ్ళీ ఎవడో వచ్చి రోజు మాత్రం కోట్ల రూపాయలు పోస్తూ ఉండాలి. ఇది ఎక్కడ దరిద్రమో అర్థం కాదు.